బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో శాఖమూరి శ్రీనివాస్ ఆగడాలు మరింతగా పెరిగిపోయాయి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తన దగ్గరికి కోనూరు గ్రామ దళితులు తమకు చెందినటువంటి లంక భూములను ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ శాఖమూరి శ్రీనివాసరావు పైన తమ భూములని ఆక్రమించారని చెప్పి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చెప్పి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే వారు పట్టించుకోవట్లేదని కూడా ఈ బాధితులంతా ఆరోపిస్తున్నారు. నకిలీ పత్రాలను సృష్టించి ఇసుక అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక శ్రీనివాసరావుపై తగిన చర్యలు తీసుకోవాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. లంక భూములని ఆక్రమించి అక్కడి నుంచి అక్రమంగా ఇసుక తరలించడమే కాకుండా రెవెన్యూ అధికారులకు పలుమార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని చెప్పి ఇప్పుడు కలెక్టర్ కృతికా శుక్లా దగ్గరికి చేరుకుంది ఈ సమస్య. కోనూరు గ్రామ దళితులు తమకు చెందిన భూములను మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నారని శాఖమూరి శ్రీనివాసరావు పైన ఫిర్యాదు చేశారు. ఒకసారి శాఖమూరి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా కోనూరు గ్రామ ప్రజలు లంక భూములని ఆక్రమించారన్నటువంటి పేరిట పెద్ద ఎత్తున ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి చేరుకొని కలెక్టర్ ఫిర్యాదు చేయడమే కాకుండా వారు ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకొచ్చారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. కాపాడాలి శాఖమూరి శ్రీనివాసరావు బారి నుండి లంక భూములను కాపాడాలి. శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి 20లో పోరాటం చేస్తే ఆ పేపర్లు తీసుకెళ్లి అతను నేను పోరాటం చేస్తాను, నేను ఇది చేస్తానని చెప్పేసి ఎస్సీల ముందు అతను ఉండి వాళ్ళ పేపర్లన్నీ తీసుకెళ్లి అతని పేరున కోర్టు వేసుకొని అతనే పోరాడినట్టు ఇది చేశాడు అనమాట. ఆ రోజున ఏం జరిగిందంటే తర్వాత కోర్టులో వేస్తే ఏం వస్తుందని చెప్పేసి నాతోనే బేరం ఆడాడు, నాతోనే మాట్లాడిచ్చాడు. ఇది వాస్తవం. నా సాయి గారు 10 లక్షలు ఇస్తాడా నాకు, మాట్లాడిపెట్టు, నువ్వు మాట్లాడు, మీ బావేగా నువ్వు మాట్లాడని చెప్తే ఆ రోజు నేను తెలుగుదేశం, మా బావ వైసీపీ నా దగ్గరికే వచ్చి పంచాయతీ చేశారు. ఆ రోజున వాళ్ళకి 10 లక్షలు నీకెందుకు ఇవ్వాలి, అది భూమి కాదు కదా, ఎవరిది కాదు కదా అని అంటే ఈ దీంట్లో ఉన్న ఆర్ఎస్ఆర్లు ఎప్పుడో మురిగిపోయిన ఆర్ఎస్ఆర్లను తీసుకొచ్చి దాంట్లో నా పేరుంది, మా తాతల పేరుంది అంటే ఆ తాతల్లో మా తాత కూడా ఒకడే. ఈ రోజున వాళ్ళ తాతను మా అన్నల చేత సంతకాలు పెట్టించుకొని నేను లీజుకు తీసుకున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నాకు వాటా రావాలి, నాకు 60 రూపాయలు రావాలి, నాకు 70 రూపాయలు రావాలంటే ఇది ఫ్రీ ఇసుకయా, ఇక్కడ నీకు వాటాలు ఇచ్చేది ఏందని ఎమ్మెల్యే గారు మాట్లాడాడు. అసలు ఫ్రీ ఇసుకలో దందా అయింది, అసలు ఫ్రీ ఇసుకలో దందా అయిందండి. 215 రూపాయలు. ఇప్పుడు రోడ్డు వేయాలి, ల్యాండ్ తీసుకోవాలి, మిషన్తో బయటకు తీసుకురావాలి, లారీలు కావాలి, బయట నుంచి మళ్ళీ మిషన్తో ఎత్తాలి. ఈ ఖర్చులన్నిటికీ గవర్నమెంట్ ఒక రేటు పెట్టింది 215 రూపాయలు అని చెప్పేసి టన్ను. ఆ 215 రూపాయలకి ఎత్తుతుంటే ఇతనికి వచ్చింది ఇదేంటంటే అక్కడ దందా చేసింది ఏంటి? మాకు 1923 సంవత్సరం ది ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అనే పేరు మీద మేము సొసైటీ రన్ చేసుకుంటున్నారు. మా పెద్దలు గత 102 సంవత్సరాల నుంచి కూడా ఈ సొసైటీలోని మరి లంకలో భూములు రెల్లుగడ్డి కానీ, మేతగడ్డి కానీ, ఇంకా రేగి పండ్లు కానీ అనేక వాటి ద్వారాగా మా కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తుండేవారు. మరి అదే క్రమంలో ఈనాడు మా లంక భూముల్లో మరి ఉసుక ఉండటం వల్ల మరి మా గ్రామంలో పెద్దలందరూ గతంలో వారి కాడ ఉన్న పొలాలు మాకు అమ్మినారు. మేము వాటిని అగ్రిమెంట్ల ద్వారా కొనుక్కున్నామండి, అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లో ఒక శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గత 40 సంవత్సరాల క్రితమే మా ఊరు నుంచి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు 2020లో మా గ్రామానికి వచ్చి లంక భూముల్లో అమ్మిన వాటిలో మా ముత్తాతల పేర్లు ఉన్నాయని ఒక నకిలీ పత్రాలు సృష్టించుకొని ఏదైనా కానీ మమ్మల్ని మభ్యపెట్టి అధికారులు కూడా మభ్యపెట్టి నకిలీ పత్రాలతో లంక భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్వంలో మా తాత ముత్తాతల నుంచి కూడా లంకను సాగు చేసుకుంటూ వస్తున్నామండి. ఆ లంక ఇప్పుడు ఈ శాఖమూరి శ్రీనివాసరావు గారు అనే అతను వాళ్ళు తాత ముత్తాతలు అమ్ముకున్నారు మాకు. దాన్ని మళ్ళీ మాకుందని చెప్పని ఆయన మా మీద మీకు భూములు లేవని చెప్పని మా మీద కాగితాలు సృష్టించాడు. మాకు తగిన న్యాయం అనేది ప్రభుత్వం చేయాలనే దానికోసం మేమందరం కూడా కలెక్టర్ గారిని సంప్రదించడానికి వచ్చాం. మాకు తగిన న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. శాఖమూరి శ్రీనివాసరావుని, నకిలీ పత్రాలను సృష్టిస్తున్న శాఖమూరి శ్రీనివాసరావుని, నకిలీ పత్రాలను ఇది అక్కడి దళితులు మాట్లాడుతున్న మాటలు. 1983 నుంచి కూడా మేము ఆ భూముల్లో వ్యవసాయం చేస్తున్నాము. ఆ భూములు మావి, మా తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చినవి. ఇప్పుడు అక్రమంగా ఫార్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి తమ భూమిని లాక్కొని ఇష్టానుసారంగా అక్కడ వ్యవహరిస్తామని ఇబ్బందులు గురి చేస్తున్నాడని చెప్పి శాఖమూరి శ్రీనివాసరావు పైన ప్రస్తుతానికి
కలెక్టర్ శుక్లాకి కంప్లైంట్ ఇచ్చారు, కృతికా శుక్లా కంప్లైంట్ ఇచ్చారు. కోనూరు గ్రామ దళితులంతా కలిసి. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో శాఖమూరి శ్రీనివాసరావు పైన కలెక్టర్కు ఫిర్యాదు ఉంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, తనపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఆ దళితులు చెప్పినటువంటి దాంట్లో ఫార్జరీ డాక్యుమెంట్స్ అని కూడా మాట్లాడుకొస్తున్నారు. అంటే ఫార్జరీ డాక్యుమెంట్స్ చేసినటువంటి శాఖమూరిపై ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఈ కేసు మరో రైట్ అయితే తీసుకుంది. కారణం ఏంటంటే ఇటీవల 2 రోజులు ముందు ఈ శాఖమూరు శ్రీనివాస్ మీద తన మీద దాడి జరిగింది. తను కాళ్ళు పెద్దకూరుపాడు ఎమ్మెల్యేకి సంబంధించిన పిఏ తమ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడంటూ ఏదైతే అతను తన ప్రస్తావనకి తీసుకుని వచ్చారో మీడియా ముందు మాట్లాడుకుంటూ వచ్చారో, అయితే ఇప్పుడు అదే గ్రామానికి సంబంధించిన వాస్తవంగా ఎక్కడైతే గొడవ జరిగిందో ఆ కోనూరు గ్రామానికి సంబంధించిన దళితులందరూ కూడా ఈరోజు కలెక్టర్ శుక్లాను కలిసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పడం ఏంటంటే 1983 నుంచి కూడా ఈ మా పూర్వీకులందరి నుంచి కూడా ఈ లెక్క భూములు మా చేతిలోనే ఉన్నాయి. అయితే కొత్తగా ఈ శాఖమూరు శ్రీనివాస్ వచ్చి మమ్మల్ని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాళ్ళు చెప్తున్న ఆరోపణ. ఎందుకంటే ఇక్కడ ఇతర కార్యక్రమాలన్నింటికీ కూడా ఈ శాఖమూరు శ్రీనివాసరావే ఈ వ్యవహారంతో కూడా నడిపిస్తున్నాడు. దీని వెనకాల ఉద్దేశపూర్వకంగా కొందరిని మాయమాటలు చెప్పి తన పాత భూముల్ని ఎప్పుడో గతంలో 83వ సంవత్సరంలో ఈ భూములు మాకు అప్పచెప్పినప్పటికీ కూడా ఆ భూముల్ని మళ్ళీ తిరిగి వాస్తవం ఇస్తున్న ఆ ఊర్లో కూడా ఉన్నాడు, బయట ప్రాంతంలో ఉంటాడు. అక్కడి నుంచి వచ్చి తిరిగి ఇప్పుడు మమ్మల్ని మా భూముల్ని మాకు ఆక్యుపై చేసేందుకు చేస్తున్నారు అనేది ఆ గ్రామస్తుడు చెప్తారు ఆ పరిస్థితి. అయితే నిన్న జరిగిన దాడి వ్యవహారంలో అక్కడ ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు అనేది రైతులు మాట్లాడుతున్నారు. అక్కడ పరస్పర మధ్య 2 గ్రూపుల మధ్య జరిగిన దాడులు మాత్రంగానే చూడాలి అనేది వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఆ లంక గ్రామానికి సంబంధించిన రైతులందరూ కూడా నేరుగా కలెక్టర్ను వచ్చి కలిశారు, కలెక్టర్ కి కంప్లైంట్లు ఇచ్చారు. కాబట్టి ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఒకవైపు తను కాళ్ళకి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా దీన్ని రియాక్ట్ అవుతారు, అలాగే జిల్లా కలెక్టర్ ఈ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా శాఖమూరి శ్రీనివాసరావు పైన ప్రస్తుతానికి కలెక్టర్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇది మరొక వైపు తిరిగిందని చెప్పాలి. సో ప్రస్తుతానికి దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకి శాఖమూరిపై కఠిన చర్యలు ఉంటాయన్నట్టుగా వారంతా భావిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. అయితే శాఖమూరి శ్రీనివాసరావు తమ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ని తీసుకొని నేను ఫైట్ చేస్తానని చెప్పి ఆ తర్వాత వాటిని ఫోర్జరీ చేసి కంప్లీట్గా మమ్మల్ని మోసం చేసి మా భూముల మొత్తాన్ని లాక్కొని అక్కడ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడని చెప్పేటువంటి మాటల్ని దళితులు చెప్తూ ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి మా భూములను మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నారని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి వారంతా పక్కా ఆధారాలతో సహా ఈరోజు కలెక్టర్ని కలిసి వారు విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ కూడా వారిపై శాఖమూరిపై కఠినాత్మకంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నిజానిజాలను బయటపెడతామని చెప్పినట్టు తెలుస్తోంది. సో ఒకసారి మళ్ళీ ఆ బాధితులు ఏం మాట్లాడారో చూద్దాం. సో శాఖమూరిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. శాఖమూరి శ్రీనివాసరావు బారి నుండి కాపాడండి. కోనూరు ఆక్రమించుకుంటున్న శాఖమూరి శ్రీనివాసరావుని, నకిలీ పత్రాలను సృష్టిస్తున్న శాఖమూరి శ్రీనివాసరావుని, నకిలీ పత్రాలను సృష్టిస్తున్న మాకు 1923వ సంవత్సరం ది ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అనే పేరు మీద మేము సొసైటీ రన్ చేసుకుంటున్నారు. మా పెద్దలు గత 102 సంవత్సరాల నుంచి కూడా ఈ సొసైటీలోని మరి లంకలో భూములు రెల్లుగడ్డి కానీ మేతగడ్డి కానీ ఇంకా రేగి పండ్లు కానీ అనేక వాటి ద్వారాగా మా కుటుంబాలను పోషిస్తూ జీవనం సాగిస్తుండేవారు. మరి అదే క్రమంలో ఈనాడు మా లంక భూముల్లో మరి ఉసుక ఉండటం వల్ల మరి మా గ్రామంలో పెద్దలందరూ గతంలో వారి కాడ ఉన్న పొలాలు మాకు అమ్మినారు. మేము వాటిని అగ్రిమెంట్ల ద్వారా కొనుక్కున్నామండి, అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లో ఒక శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గత 40 సంవత్సరాల క్రితమే మా ఊరు నుంచి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు 2020లో మా గ్రామానికి వచ్చి లంక భూముల్లో అమ్మిన వాటిలో మా ముత్తాతల పేర్లు ఉన్నాయని ఒక నకిలీ పత్రాలు సృష్టించుకొని ఏదైనా కానీ మమ్మల్ని మభ్యపెట్టి అధికారులు కూడా మభ్యపెట్టి నకిలీ పత్రాలతో లంక భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.